Gilliard. I got so much motherfucking design on right now. Break it down, bring it back, make it clap. I got 3 old thoughts, new guap, wear that thing. Bitches on my line, and you know they come strapped. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ ఆర్లోలి హెచ్. ఈరోజు అయితే మన బ్లాగ్ అయితే కనంకాడికి అయితే వచ్చినాం. ఒకసారి గివి అన్ని అయితే మొత్తం అయితే చూపిస్తాం. మన బ్యాక్ సైడ్ అయితే కనిపించే కొండ అయితే మనం విజిట్ చేస్తాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చూద్దాం, వెళ్దాం. ఇట్టే అయితే దావలోంచి వెళ్ళాలి. ఎలా ఉన్నది ఏందో మనం అయితే బైక్లో అయితే ముగ్గురం అయితే పోతున్నాం. చూడండి, ఇంత కంప బండి పోయే దావే, కాకపోతే కంప అయితే ఉన్నాయి, మండలు అయితే ఉన్నాయన్నమాట. దావకి కొంచెం అడ్డంగా బైక్లో అయితే పోతున్నాము. ఇప్పుడు మీకు కనిపిస్తున్న రైట్ సైడ్ ఏం గుట్టే భైరవ గుట్ట అయితే అంటారు. అందుకే మేము పోతున్నాం అనమాట. చూపిస్తాను మీకు దగ్గరికి వెళ్ళిన తర్వాత. పైన అయితే బౌద్ధ స్తూపాలు అయితే ఉన్నాయి. అటు సైడు గుహ అయితే ఉన్నది. అక్కడి నుంచి గుహ కాడి నుంచి సిద్ధవాటం కోట వరకు అయితే గుహ అయితే ఉన్నదన్నమాట. గివి అప్పట్లో రాజులు అయితే ఈ గుహ ద్వారా నిధులు అయితే తీసుకెళ్ళారనమాట. సో మనం అయితే పోతున్నాము. అక్కడ నుంచి రిజిట్ అయితే చూపిస్తాను మీకు దగ్గరికి వెళ్ళి. దావగడుగు ఇదే మాదిరి ఉన్నదన్నమాట. దావ అంతా మీకు కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టి చూపిస్తున్నాను. నుంచి పోయేదానికైతే బైక్ కొంచెం ఇబ్బందిగా ఉన్నదని మా వాళ్ళని ఇక్కడ దింపేసి నేనైతే బైక్ ముందుకు వేసుకొని వెళ్ళిపోయాను అనమాట. చూడండి, మళ్ళీ మా వాళ్ళు పిలిపిస్తున్నాను. దావ బాగానే ఉన్నదిలే అని వస్తున్నారు మళ్ళీ మా వాళ్ళు. ఫీవర్ అయితే ఉంది, వాయిస్ కొంచెం అటు ఇటు అయితే ఉందన్నమాట. ఒకసారి ఫ్రంట్ కెమెరాలోకి వస్తా చూడండి గైస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇక్కడికైతే కనగం దగ్గరికి అయితే వచ్చినాము. చూడండి, ఒకసారి చూపిస్తాను మీకు. అక్కడికి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అయితే మాట్లాడుకున్నాం. మన బ్యాక్ సైడ్ అయితే కనిపించేటికే బౌద్ధ స్తూపాలు అంటారు వాటిని. ఒకసారి మనం వెళ్ళి రీచ్ చేద్దాం. పైకి కూడా వెళ్ళేదానికైతే ట్రై చేస్తాను, వెళ్తాను అనమాట. అక్కడ గవిగడ ఉన్నది, ఒకసారి చూస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసేస్తున్నాం అనమాట. ఈ నుంచి ఇంకా పైకి వెళ్ళాలి. చూస్తాను, చూపిద్దాం. ఇంకా పొద్దున వెళ్దాం పండి ఫ్రెండ్స్. ఇంకా చెప్పు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళేదానికి అయితే ట్రై చేద్దాం. వెళ్దాం పడండి, గుహ అడిగి రాపడం. చూడండి ఫ్రెండ్స్, ఇటు సైడ్ అయితే చూడండి, మనకైతే సాయిబాబా టెంపుల్ అయితే కనిపిస్తుంది అక్కడ అనమాట. ఇది బ్రిడ్జి అయితే ఉంది, రైల్వే బ్రిడ్జి ప్లస్ బస్సులు అయిపోయే బ్రిడ్జి అయితే ఉంది. సూర్యుడు కొంచెం లైటింగ్ కొడుతుంటాడు, కొంచెం కనిపించకపోవచ్చు. కింద సైడ్ అయితే పొలాలు అవన్నీ అయితే ఉన్నాయి. పొలంలో ఇప్పుడు ఈ గుట్టనైతే భైరవ గుట్ట అని అయితే పిలిచేవారు అనమాట. అంటే 11వ శతాబ్దానికి చెందింది కాబట్టి భైరవ గుట్ట అని. అప్పటి కాలంలో అయితే రాజులు అయితే భైరవ గుట్ట అని పిలుచుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఇక్కడ మేము ఆడుపూర్ అయితే అందరూ అయితే కనం, ఆడుపూర్ అని కాదు, ప్రతి ఒక్కరైతే కనం కనం అని అయితే పిలుచుకుంటారు. మాది వచ్చేసి ఆడుపూర్ అనమాట. ఆడుపూర్ అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే నేను చెప్తా చూడండి. అన్నమయ్య జిల్లా, నందలూరు మండలం, ఆడుపూర్ గ్రామం అనమాట. ఈ వెళ్ళే రూట్లో అయితే టంగుటూరుకు వెళ్ళే రూట్ అయితే కనం అంటే ఎవరైనా చెప్తారు. అయితే మనం గుహ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. ఈ గుహ వచ్చేసి సిద్ధవటం కోట వరకు అయితే ఉంది ఈ గుహ. మనం అయితే అప్పట్లో రాజులు ఈ గుహ ద్వారా నిధులైతే అవతలకి తీసుకెళ్లేవారు అనమాట. అప్పట్లో ఐకమత్యం వల్ల. ఇప్పుడైతే ఈ గుహ అయితే క్లోజ్ అయిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. అంటే అంతా రాయి కదా, గుహ అయితే క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఒకసారి మనం కిందికి వెళ్ళి అయితే చూద్దాము. కింద అయితే ఒక సమాధి అయితే ఉంది, దీని గురించి కూడా మనం చెప్పుకుందాం. పోదాం పని, కిందికి అయితే వెళ్దాము. ఈ సమాధి వచ్చేసి అలీం మియా అనే ఒక ముస్లిం అతనిది అయితే ఈ సమాధి అనమాట. ఈ గుహ లోపలికి అతను ఒక లాంతర్ తీసుకొని ఇక్కడి నుంచి అవతల సిద్ధవటం కోట వరకు అయితే పోయి మళ్ళా వచ్చాడనమాట. వాళ్ళు ఇతను చనిపోయి ఉంటాడని 40 రోజుల కార్యక్రమం కూడా వాళ్ళు చేసేశారు. తర్వాత అయితే మళ్ళా వచ్చాడనమాట. ఈయన ఆరోగ్యం సరిలేక ఆయన్ని ఇక్కడైతే సమాధి అయితే చేశారు, ఆయన గుర్తింపుగా. ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్దాం పదండి, ఒకసారి చూద్దాం పైకి. ఇప్పుడు పైకి అయితే పోదాం పండి. చిన్నగా అయితే పోతున్నాను. ఒకసారి పోయిన తర్వాత ఇక్కడైతే చూద్దాం గుహలోకి. మళ్ళీ ఒకసారి పోదాం, ఒకసారి గుహకి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఫ్రంట్ కెమెరాలోకి వస్తా చూడండి. ఈ గుహ వచ్చేసి 2 అయితే ఒకటే అనమాట. పైన అయితే మనం బౌద్ధ స్తూపాల కాడికి అయితే వెళ్దాము. పోదాం పండి ఇప్పుడు బౌద్ధ స్తూపాల కాడికి. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం పండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అయితే పైకి అయితే పోదాం. పైన అయితే చూపిస్తాను, స్తూపాలు అయితే ఉన్నాయి 15. ఒక్కొక్క స్తూపం కాడికి అయితే పోయి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే పైకి వెళ్ళి అయితే చూద్దాం పండి. చెట్లయితే దండిగా ఉన్నాయి గైస్, అందుకైతే నిదానంగా అయితే తీసుకొని అయితే వెళ్తున్నాం. చిన్న ఖాళీ దావ అయితే ఉన్నది, అంతకు మించి అయితే పెద్ద దావ అయితే లేదు, ఖాళీ దావ అయితే ఉన్నది. చిన్నగా పోతున్నాము. ఇప్పుడు ఫస్ట్
ఫస్ట్ కనిపించేదే ఒక స్తూపం అనమాట. బౌద్ధ స్తూపం అంటారు. బౌద్ధ స్తూపాలు 15 అయితే ఉన్నాయి ఇక్కడి నుంచి. వరుసగా అయితే పై వరకు ఈ గుట్టను వచ్చేసి భైరవ గుట్ట అని పిలుస్తారు. భైరవ గుట్ట అని అయితే పిలుస్తారు. నేనైతే చిన్నగా అయితే వెళ్తున్నాను చూడండి. ఓకే గాయస్, ఇప్పుడైతే నేను పైకి అయితే వెళ్తున్నాను చూడండి. ఈ బౌద్ధ స్తూపాలు అనేవి 11వ శతాబ్దానికి చెందినవి అని మన పూర్వీకులు అయితే చెప్తున్నారు. నుంచి నేనైతే ఇంకా పైకి అయితే పోతున్నాను చూడండి ఒకసారి. మొత్తం లాస్ట్ వరకు ఎన్ని బౌద్ధ స్తూపాలు ఉన్నాయో మొత్తం అయితే ఎక్కాలని నేనైతే పోతున్నాను అనమాట. ఒకసారి చూడండి, పోతున్నాను చిన్నగా అయితే. చిన్న ఖాళీదావ అయితే ఉంది, అందుకని చిన్నగా అయితే పోతున్నాను. ఇది ఒక స్తూపం అయితే ఇక్కడ ఉందన్నమాట. కనిపించేది పైన ఇంకొక స్తూపం, అక్కడ ఒక స్తూపం అయితే ఉన్నది. చిన్న కంపలు అయ్యేవైతే ఉన్నాయి. చిన్న ఖాళీదావ అనమాట అది, అందుకే చిన్నగా అయితే పోతున్నాను. చూడండి ఒకసారి, ఇక్కడైతే స్తూపం అయితే ఉంది, ఇక్కడ ఒక స్తూపం అయితే ఉంది, పక్కన అయితే చైర్ అయితే ఉందన్నమాట. నీళ్ళు కూడా పోతున్నాయి. చూడండి ఒకసారి లొకేషన్ ఎలా ఉందో, బాగున్నది కదా, సూపర్గా ఉంది గైస్. ఇప్పుడైతే నేను మళ్ళీ అయితే పైకి అయితే పోతున్నాను చూడండి. ఇక్కడైతే ఒక స్తూపం అయితే ఉన్నది, పై వరకు అయితే పోతున్నాను చూడండి ఒకసారి. మళ్ళీ అయితే ఇంకొంచెం పైకి అయితే పోవాలి. మా తమ్ముడు అయితే బ్యాక్ సైడ్ అయితే ఉన్నాడు, అందుకని నిదానంగా వస్తున్నాడు అనమాట. అందుకైతే చిన్నగా రా అని చెప్తున్నాను. మళ్ళీ అయితే పోతున్నాను చూడండి. ఇక్కడి నుంచి మళ్ళీ పోతున్న తర్వాత మళ్ళీ చిన్న చిన్న కంపాలు అవి అయితే ఉన్నాయి, జాగ్రత్తగా అయితే పోవాలి. చూద్దాం, మా తమ్ముడు అయితే ఇక్కడ ఉన్నాడు అనమాట, వచ్చినాడు. ఇక్కడి నుంచి అయితే మళ్ళీ చూడండి లొకేషన్ బాగుంది కదా. ఎండ అయితే బీభత్సంగా ఉంది గైస్. అక్కడ కనిపించే అయితే నందలూరు పొలాలు అవన్నీ అయితే సూపర్గా ఉన్నాయి, పక్కన చెయ్యారనమాట. పోదాం ఇక్కడి నుంచి. మళ్ళీ మా తమ్ముడు చూడండి హాయ్ చెప్తున్నాడు. మళ్ళీ అక్కడి నుంచి కిందికి వచ్చేసి మళ్ళీ అయితే పైకి అయితే పోతున్నాను. ఇక్కడి నుంచి ఇంకొక స్తూపం అయితే ఉన్నది, ఇంకా 1, 2, 3 ఎన్నో ఉన్నాయి స్తూపాలు చూపించడానికి అయితే పోతున్నాను చూడండి. చిన్నగా అయితే పోతున్నాను. ఇక్కడ ఒక స్తూపం అయితే ఉందన్నమాట. లొకేషన్ చూడండి ఒకసారి. సో నైస్ లొకేషన్ గైస్, భలే ఉన్నది అయితే. చూడండి ఒకసారి ఎలా ఉందో. సూర్యుడు అయితే అలా కనిపిస్తున్నాడు, పోతున్నాడు చూడండి. ఇదే లాస్ట్ స్తూపం అయితే, ఇంకొకటి అయితే పోవాలి చూడండి. ఇదే అనమాట లాస్ట్ స్తూపం మేము ఎక్కేది. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే స్తూపాలు అయితే లేవు మేము. ఇక్కడ నుంచి అయితే కింది వరకు అయితే స్తూపాలు అయితే ఉన్నాయన్నమాట. మేము ఎక్కి పైకి పోయేదే. ఇక్కడ నుంచి అయితే ఎండింగ్ అయితే అయిపోయినాయి స్తూపాలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడికి స్తూపాలు అయితే ఎండింగ్ అనమాట. ఇప్పుడైతే నేను స్తూపాలు అయితే ఇక్కడి నుంచి అయితే కింది వరకు ఎలా ఉన్నాయో చూపిస్తా చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో, ఇక్కడి నుంచి కింది వరకు స్తూపాలు అయితే ఉన్నాయన్నమాట. మేము గైస్ వీడియో అయితే ఎండ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతటితో అయితే వీడియో అయితే ఎండ్ చేస్తాను అనమాట. డెఫినెట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.